క్రీస్తునామంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మనం దేవుణ్ణి ఆరాధించడంలో మొదటి కుటుంబమైన ఆదాము, తన కుమారులైన కయీను, హేబేలులు దేవుణ్ణి ఎలా ఆరాధించారు అనేదాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానిద్దాం. బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల మధ్య ఈ చారిత్రక వాస్తవిక సంఘటన రాయబడింది. బైబిల్ మాత్రమే కాదు కానీ పవిత్ర ఖురాన్లో అల్-మాఇదా అనే 5వ సూరాలో 26వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా ఈ సంఘటన రాయబడింది. ఇది ఎంత చారిత్రక సత్యం అనడానికి ఈ 2 గ్రంథాలు ఈ సంఘటనను సమర్థిస్తున్నాయి. భూమిపై మానవుని జీవితం ఎలా ప్రారంభమైంది అనేదాన్ని అనేక మంది సిద్ధాంతకర్తలు సిద్ధాంతీకరించినప్పటికీ పవిత్ర గ్రంథాలు ఆదాము నుండి మానవుని ప్రయాణం మొదలైందని, వాడు కొన్ని వేల సంవత్సరాలు అనామకుడుగాను రాళ్లతో రప్పలతో క్రమక్రమంగా మనుషులు అభివృద్ధి చెందారు, లేకపోతే వేటాడాడు, గృహంలో ఉన్నాడు అనేదాన్ని త్రోసివేస్తూ మానవుడు ప్రారంభం నుండే వ్యవసాయాన్ని, పశువుల పెంపకాన్ని, తోటలను పెంచడాన్ని వృత్తిగా కలిగి ఉన్నాడు అనే సంగతులను ఈ గ్రంథాలు సమర్థిస్తున్నాయి. ఈ ఉదయకాలం మనం ఈ 2 గ్రంథాలు సమర్థించిన మొదటి హత్య, మనిషి మనిషిని ఎందుకు చంపుకుంటాడు, మనిషిని చంపవలసిన పరిస్థితులు ఏమున్నాయి, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేదాన్ని ఈ మొదటి హత్యను ఈ 2 గ్రంథాలు సమర్థిస్తున్నాయి. మనం మన ఆదికాండం 4వ అధ్యాయం నుండి ఈ సంఘటనను ఉదయకాలం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం ధ్యానించడానికి ఆదికాండం 4వ అధ్యాయం తెరచి 4వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం చదువుదాం. ఆదికాండంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పాను. తర్వాత ఆమె తన తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువారు. ఈ 1-2 వచనాలు మొదటి దంపతులైన హవ్వ ఆదాములకు కలిగిన మొదటి సంతానమైన కయీను హేబేలుల గురించి చెప్తున్నాయి. కయీను హేబేలుల వృత్తి, కయీనేమో వ్యవసాయదారుడు, హేబేలేమో పశువులను, గొర్రెలను పెంచేవాడు. తండ్రి తోటమాలి, తోటను పెంచేవాడు. కుమారులిద్దరూ వ్యవసాయదారుడు, పశువుల కాపర్లు. ఇలా మానవుడు జీవితం ప్రారంభం నుండి వేటాడి గుహల్లో జీవించింది కాదని, ప్రారంభం నుండే దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థలో వారు కొనసాగారు అనే సంగతిని బైబిల్ మనకు ఈ ఉదయకాలం చెప్తా ఉంది. ఈ కథను మనం తెలుసుకుంటే ఈ 2 అన్నదమ్ములు వారిద్దరూ వారి పనుల్లో నిమగ్నమై వారి పనులను సమర్థవంతంగా చేస్తున్నారు. దేవుడు మనిషిని పని లేకుండా సోమరిగా ఉండాలని దేవుడు కోరుకోడు. కష్టపడి మొదటి కుటుంబంలోని వారందరూ కష్టపడి పని చేయడం మనం చూస్తాం. కయీను తన వ్యవసాయంలో నుంచి, హేబేలు తన మందల్లో నుంచి దేవునికి అర్పణ తేవాలి అనే సంగతిని వారి తండ్రి వారికి నేర్పాడు. దేవుడు ప్రారంభం నుండి ఆదాముతో తనను ఎలా ఆరాధించాలి, తనతో ఎలా స్నేహం చేయాలి అనే సంగతులను దేవుడు మాట్లాడుతూ, అదే సంగతులను ఆదాము తన కుమారులకు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడబోతున్నాం.
ఈ సంఘటనలో కయీను తన పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పణగా తెచ్చాడు. ఆదాము కాలంలో బలిపీఠాలు ఉన్నాయా? ఆదాము కాలంలో బలిపీఠాలు నిర్మించారా అనేదాన్ని మనం ఆలోచిస్తే నిర్మించారు అని మనం అనుకోవాలి. ఆ నిర్మించబడిన బలిపీఠాల మీద దేవునికి దహన బలిగా తన వద్ద ఉన్న లేకపోతే శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించడానికి కయీను తన పంటలోని కొంత భాగాన్ని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చాడు. అలాగే హేబేలు కూడా తన మందలో ఉన్న తొలుచూలు వాటిలో కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. ఎదురు 2 దహన బలులను లేక బలిపీఠాలను మీద వారికిచ్చిన 2 అర్పణలను దేవుని ఎదుట అర్పించారు. దేవుడు ఈ దహన బలిని ఎలా స్వీకరించాడు అనేదాన్ని మనం ఆలోచిస్తే ఎక్కువ మంది పండితుల అభిప్రాయం ప్రకారం దేవుడు ఏలియా కాలంలో ఆకాశం నుండి అగ్ని ద్వారా దిగివచ్చినట్లుగా ఆయన అగ్నిని పంపటం ద్వారా వారిద్దరి అర్పణలను స్వీకరించబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి హేబేలు అర్పించిన గొర్రెపిల్లను దేవుడు స్వీకరించాడు. కయీను అర్పించిన తన పంటలోని భాగాన్ని దేవుడు స్వీకరించలేదు. కయీను చిన్నపుచ్చుకున్నాడు, కోప్పడ్డాడు, బాధపడ్డాడు. ముఖం చిన్నపుచ్చుకొని మిక్కిలి కోపము కలిగిన వాడై తల వంచుకొని నిలబడ్డాడు కయీను. దేవుడు కయీనును చూసి, కయీను కోపాన్ని చూసి, చిన్నపుచ్చుకొని తల వంచుకున్న కయీను స్థితిని చూసి దేవుడు కయీనుతో ప్రేమగా మాట్లాడాడు. నీ కోపం ఎందుకు? నువ్వెందుకు చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? ఈసారి నువ్వు నెక్స్ట్ టైం సత్క్రియ చెయ్యి అంటూ దేవుడు కయీనుతో ప్రేమగా మాట్లాడాడు. కయీను దేవుడి మాటకు, దేవుడు చెప్పిన సంగతులకు అర్థం చేసుకోలేని వాడయుండి తన తమ్ముని అర్పణను దేవుడు స్వీకరించాడు అనే ఉద్దేశంతో తన తమ్ముడితో మాట్లాడదాం రమ్మని చెప్పి తన పొలానికి తన తమ్ముడైన హేబేలును తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు పొలంలోకి వెళ్ళిన తర్వాత కయీను తన తమ్ముని మీద ఉన్నటువంటి అకస్మాత్తు కోపంతో తన తమ్ముని అర్పణ దేవుడు స్వీకరించాడు, నా అర్పణను దేవుడు స్వీకరించలేదు అనే ఆలోచనతో తన తమ్ముని మీద పడి తమ్ముడైన కయీనును చంపాడు. ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అని జవాబిచ్చాడు. కయీను అక్కడి నుండి హేబేలును చంపిన తర్వాత తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు కయీనుతో మాట్లాడాడు. చనిపోయిన హేబేలును గుంట తీసి గుంటలో పూడ్చి కయీను వెళ్ళిపోతుండగా దేవుడు కయీనును అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడ? హేబేలు రక్తం, చనిపోయిన హేబేలు రక్తం నేలలో కప్పబడిన అతని శరీరంలోని అతని రక్తం దేవునికి మొరపెడుతున్నట్లుగా దేవుడు మాట్లాడాడు. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది అని దేవుడు కయీనుతో అన్నాడు. కయీను అంటాడు, నేనేమన్నా అతనికి కావలివాడనా? నాకేంటి సంబంధం అని దానిని తప్పించుకోవడానికి, దాని నుండి తన బాధ్యత లేనివాడిగా ప్రవర్తించడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి కయీను ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. దేవుడు తన మీద నేరాన్ని మోపి నేరానికి ఫలితంగా దేవుడు తనను శిక్షించినట్లుగా మనం చూస్తాం. దేవుడు తనకు 2 రకాల శిక్షలను విధించాడు. ఈ తమ్ముడిని నువ్వు హత్య చేసినందున నువ్వు ఏ నేలనైతే సేద్యం చేస్తున్నావో ఆ నేల ఇక ఫలించదు. ఆ నేల నుండి ఫలమైన సారవంతమైన పంటను నువ్వు పొందుకోలేవు అని దేవుడు కయీనును
దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తాం. రెండవది, దేవుడు కయీనుతో అంటాడు, నువ్వు దేశదిమ్మరి అవుతావు, నువ్వు దేశదిమ్మరివై దేశాలను పట్టుకుని తిరుగుతావు అని దేవుడు కయీనుతో చెప్పాడు. కయీను అంటాడు, అయ్యా నేను ఈ దోష శిక్షను నేను భరించలేను, ఎవరైనా ఒకవేళ నన్ను చూస్తే నన్ను చంపివేస్తారేమో అని కయీను దేవుని దగ్గర తన శిక్షణ గురించి దేవునికి వాదిస్తున్నట్లుగా, శిక్షను తగ్గించమని అడుగుతున్నట్లుగా, పశ్చాత్తాపం లేనివాడిగా కయీను మనకి ఇక్కడ కనబడతాడు. దేవుడు కయీనుతో అంటాడు, ఇదిగో నీకు నేను ఒక ముద్ర వేస్తున్నాను, ఒక గుర్తు వేస్తున్నాను, ఈ గుర్తును పట్టి నిన్ను ఎవరు చంపరో, ఒకవేళ ఎవరైనా నిన్ను చంపితే వాడికి నేను 7 శిక్షను విధిస్తాను అని దేవుడు కయీనుతో చెప్పి ఒక గుర్తు వేసి కయీనును దేవుడు పంపించాడు. ఈ సంగతులను మనం అనేక సార్లు ధ్యానించాం. అనేక సార్లు ధ్యానించిన ప్రతిసారి మనకు అర్థం కాని ఎన్నో విషయాలు ఇందులో మిగిలిపోయాయి. అందులో ఒకటి, కయీను అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించలేదు? హేబేలు అర్పణను మాత్రమే దేవుడు ఎందుకు స్వీకరించాడు? కయీను హేబేలుల మధ్య ఏదో ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఏమై ఉంటుంది? కయీను హేబేలును ఎందుకు పొలంలోకి తీసుకెళ్లి చంపాడు, అక్కడే ఎందుకు చంపలేదు? ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తే కయీను నుదుటి మీద దేవుడు ఏం గుర్తు వేశాడు, ఆ గుర్తు ఏంటి అనే దాన్ని మనం ఆలోచిస్తూ వెళ్ళాలి. చాలా సంవత్సరాలుగా కయీను చెడ్డవాడని, దుర్మార్గుడని, కయీను తమ్ముడి మీద వ్యసనపడేవాడని, కయీను క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి దేవుడు కయీను అర్పణను స్వీకరించలేదు అనేదాన్ని మనం చాలాసార్లు విన్నాం. హేబేలు నీతిమంతుడని, లేకపోతే హేబేలు మంచివాడని, హేబేలు ప్రవర్తన సరిగా ఉందని, దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి అనేక అవకాశాలు కలవు. కానీ దేవుడు మంచివాళ్ళ అర్పణను స్వీకరిస్తాడా, చెడ్డవాళ్ళ అర్పణను స్వీకరించడా? దేవుడికి కావాల్సింది ఏంటి? దేవుడికి కావాల్సింది పంట పొలంలో ఉండే అర్పణ, లేకపోతే గొర్రెపిల్ల? అసలు దేవుడు ఈ సంఘటన ద్వారా ఆదాముకు, హేబేలుకు, కయీనుకు, సర్వ మానవానికి ఏం నేర్పించాలి అనుకుంటున్నాడు అని మనం ఈ ఉదయకాలం ఆలోచిద్దాం. దేవుడు నీకు నాకు సర్వ మానవాళికి ప్రారంభం నుండి నేర్పించాలి అనుకుంటున్న ఒకే ఒక సంగతి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. యేసు లేకుండా బైబిల్ లేదు, యేసు లేకుండా బైబిల్లోని సంఘటనలు లేవు, యేసుని గుర్తు చేసుకోకుండా బైబిల్లోని ఏ సంఘటన జరగలేదు అని ఉదయకాలం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని మ్యాన్ సిన్ సాల్వేషన్, మనిషి ఎవరు, మనిషి స్థితి ఏంటి, మనిషి పాప ఫలితంగా ఏమి తెచ్చుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు, ఏ పరిపాలనను, తన దగ్గర ఉన్న ఏ పరిపాలనను మనిషి పోగొట్టుకున్నాడు, దీనికి సాల్వేషన్ ఏంటి అనేదాన్ని ఆదాము దగ్గర నుండి దేవుడు చెప్పటం మొదలుపెట్టాడు. ఈ సంగతులను మనం కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారి కన్నా బీసీలో సెప్ట్వజింట్ అనే ఒక గ్రీక్ అనువాదం రాయబడింది. ఈ సెప్ట్వజింట్ అనే హిబ్రూ బైబిల్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఈ అనువాదంలో కయీను అనే పదానికి, కయీన్ అనే పదానికి అర్థం సంపాదించడం, కలిగి ఉండడం. ఎక్కడ మనం ఈ సంఘటనను అర్థం చేసుకోవాలి అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను మనం చదివితే, దేవుడు అవ్వ, ఆదాము, సాతానుల ముందు దేవుడు ఇలా మాట్లాడాడు. సాతానుతో మాట్లాడుతూ, మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానము నుండి వచ్చినవాడు, స్త్రీ కుమారుడు నీ తల మీద కొట్టి నిన్ను చితకగొట్టును. నీవు అతని మడమ మీద కొట్టెదవు, లేకపోతే కరిచెదవు అని దేవుడు సాతానుతో చెప్పాడు. అది విన్న అవ్వ, నా భర్త పాపము చేసి పోగొట్టుకున్న ఏలికను లేకపోతే అధికారాన్ని, మేము అనుభవిస్తున్న ఈ సిగ్గును, అవమానాన్ని, పాప ఫలితమైన ఈ సేద్యం చేసి కష్టపడే దుర్భర జీవితం నుండి మా నుండి సాతాను దొంగిలించిన ఆ ఆశీర్వాదాన్ని తిరిగి తెచ్చేవాడు నా కొడుకు అని నమ్మింది. నాకు పుట్టబోయే కుమారుడు సాతాను నుండి అధికారాన్ని తిరిగి తెస్తాడు. దేవుని సన్నిధికి మరలా తిరిగి ఏదోను తోటకు మమ్మలను తీసుకెళ్తాడు అని అవ్వ ఆదాములు నమ్మారు. వారు అనుకున్నారు, మా కడుపున పుట్టబోయే మొదటి కుమారుడే మెస్సయా అనుకున్నారు. ఆమె గర్భం ధరించిన తర్వాత కుమారుణ్ణి కని అంటుంది ఆమె, ఏమని పేరు పెట్టింది అని మనం చూస్తే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. దీన్ని కయీన్ అంటే సంపాదించుకోవడం, లేకపోతే కలిగి ఉండడం. ఆమె ఉద్దేశం, ఇదిగో ఈ రోజు నుండి నా కుమారుడైన ఈ కయీన్, నేను సంపాదించిన ఈ కయీన్, దేవుని దయ వల్ల నాకు వచ్చిన ఈ కయీన్ మెస్సయ్య అవుతాడు, మాకు సాల్వేషన్ ఇస్తాడు, మా అధికారాన్ని తిరిగి మాకు తెస్తాడు అని వారు నమ్మారు. అని ఆమె కయీనుకు ఆ పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత కొద్ది సమయంలోనే మరల ఇంకో కొడుకు పుట్టాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన సంగతి ఏంటంటే, అనేక మంది హిబ్రూ పండితుల, అనేక మంది వ్యాఖ్యానకారులు చెప్పిన సంగతి ఏంటంటే, బైబిల్లో ఏశావు యాకోబులు మాత్రమే కాదు, కయీను హేబేలులు కూడా కవలలే. ఇద్దరు కవల పిల్లలే. ముందు కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్లో జననము జరిగిన ప్రతిసారి ఆమె గర్భము ధరించి కుమారుని కన్నది. గర్భము ధరించి అంటే ప్రసవం జరిగింది. ఇక్కడ కయీను ప్రసవించినప్పుడు గర్భము ధరించి అనే మాట రాశాడు. హేబేలును కన్నప్పుడు గర్భము ధరించి అనే మాట రాయాల. అనేక మంది పండితులు అంటారు, వీళ్ళిద్దరు కవలలే. ముందు కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. అనుకున్నారు, మాకు కయీను పుట్టిన తర్వాత, కయీను మాకు మెస్సయ్యగా రాబోతున్న తర్వాత ఇంకొక కొడుకు ఎందుకు అని చెప్పి అతనికి హేబేల్ అనే పేరు పెట్టాడు. హేబేల్ అనే గ్రీక్, లేకపోతే సెప్టువగింట్లో రాయబడిన గ్రీక్ పదానికి అర్థం శూన్యం, వ్యానిటీ, వ్యర్థం, వృధా. ఈ రెండవ కొడుకు మాకు వృధా, అవసరం లేదు, మొదటివాడు చాలు అనే ఉద్దేశంతో హేబేల్ అనే పేరు పెట్టారు. కవలలు పెరిగారు, పెద్దవారయ్యారు. ఇద్దరు చిరక వృత్తిని స్వీకరించారు. వారి వృత్తిలో నైపుణ్యం కలిగిన పనివారిగా చక్కగా వాళ్ళు పని చేసుకుంటూ ఎదిగారు. తన తండ్రి దేవుడు సబ్బాతును ఆచరించమని, దేవుడు ఎప్పుడైతే 6 దినములు పనిచేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడో, ఆదాము కూడా 6 దినాలు పనిచేసి 7వ రోజు దేవునిని ఆరాధించమని ఆదాము చెప్పాడు. ఆదాము కాలంలో నుండే సబ్బాతు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. తన ఇద్దరు కుమారులు, తాను 7వ రోజు దేవుని ఆరాధించేవాడు, తన కుటుంబం. ఇది ఒక చిన్న మిషనరీ ఫ్యామిలీ, ఇది ఒక చిన్న సంఘం, ఇది ఒక అద్భుతమైన కుటుంబం. వారి పంటలు వచ్చినప్పుడు, వారి చేతికి వారి ధనధాన్యాలు తిరిగి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వారు ఒక పండుగ చేసేవాడు. ఈ పండుగ రోజు దేవునికి వారి దగ్గర ఉన్న అర్పణలను, కృతజ్ఞతలను అర్పించేవారు. ఈరోజు కయీను హేబేలు దేవునికి అర్పించే రోజు. మొదటిగా మనం కయీను అర్పించాడా, హేబేలు అర్పించాడా? కయీనే అర్పించాడు. కయీను దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు కయీను అని ముందు రాయబడింది అంటే, కయీను పెద్దవాడు, కయీను పరిపాలకుడు, కయీను తన కుటుంబాన్ని తన తండ్రి తర్వాత లీడ్ చేయవలసిన వాడు.
వీళ్ళు హెబ్రీలు కాకపోయినప్పటికీ హెబ్రీ సంప్రదాయానికి మూలకర్తలు కనుక పెద్దవాడు కుటుంబానికి అధికారి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన కుమారుడే తిరిగి అధికారాన్ని తెస్తాడు అని వాళ్ళు ఆశించారు. కయీను బలిని తీసుకెళ్ళాడు, దేవుని దగ్గరకు అర్పణను తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? తన పంట పొలంలో నుంచి దేవునికి తీసుకెళ్ళాడు. అది శ్రేష్టమైనది కాదు అని మనం చెప్పలేము, అది పనికిరానిది అని మనం చెప్పలేము. మనకు మోషే చెప్తాడు, మీ పంటలో నుంచి, మీ పొలంలో నుంచి, మీ పిండిలో నుంచి దేవునికి నైవేద్యంగా తిండి అని. దేవుడు దాన్ని స్వీకరించను అని చెప్పలేదు. హేబేలు తనకున్న మందల్లో నుంచి గొర్రెను తీసుకెళ్ళాడు. గొర్రెను తీసుకెళ్ళిన హేబేలు దానిని వధించి దాని రక్తాన్ని నేల మీద చిందించి దాని గొంతు కోసిన తర్వాత, దాని రక్తమంతా కారిన తర్వాత ఆ గొర్రెను బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి గొర్రె పిల్లను లేక హేబేలు అర్పణను దేవుడు సేకరించినట్లుగా మనం చూస్తాం. కయీను అర్పణ అందమైనది. పూలు, పండ్లు, కాయలు, గోధుమలు, ద్రాక్షలు, అనేక రకాలైన ఆహార పదార్థాలతో, బలవర్ధకమైన ఆహారంతో దేవుని దగ్గరికి వచ్చాడు కయీను. రక్తంతో, చిందర వందరతో, ఈగలతో, వాసనతో, రక్తపు మడుగులో నుంచి గొర్రెను లేపి అక్కడ ఒక అందము లేని రక్తసిక్తమైన పరిస్థితుల్లో రక్తాన్ని చిందించి అక్కడ దేవునికి అర్పణ చేశాడు హేబేలు. దేవుడు అందమైన అర్పణను కాదని రక్తపు వాసన కలిగిన అర్పణను దేవుడు స్వీకరించాడు. కయీను అనుకున్నాడు, నేను పెద్దవాడిని కదా, నా అర్పణ దేవుడు స్వీకరించాలి కదా, నా అర్పణను దేవుడు అంగీకరించకుండా తన అర్పణను అంగీకరించాడేంటి? ఒకవేళ నా తమ్ముడు నాకంటే పెద్దవాడవుతాడా? దేవునికి నాకంటే ప్రీతిపాత్రుడవుతాడా? నేను కాకుండా తను నా మీద అధికారం అవుతాడా? తను నన్ను పరిపాలిస్తాడా? తను నన్ను ఏలతాడా అనే అనుమానంలోకి వెళ్ళాడు కయీను. అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, దేవుడు మాట్లాడుతూ అంటాడు 7వ వచనంలో, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలిదెవు. నువ్వు ఏలిదెవు అని దేవుడు అన్నాడు అంటే, దేవుడు ఏలిక అనే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏలడం అనేది ముఖ్యం. ఇక్కడ ఎవరు మన ఇద్దరిలో ఆధిక్యత కలవారు, ఎవరు అనే ఆలోచన వచ్చినప్పుడు దేవునికి ప్రీతిపాత్రుడైన హేబేలు కనబడుతున్నాడు. తన అర్పణను ఎప్పుడైతే దేవుడు స్వీకరించలేదో కయీను అంతరంగంలో భయం మొదలైంది. తన తమ్ముడు తనకు బదులుగా ఏలికవుతాడేమో అనే అంతరంగపు ఆలోచన అతనిని వేధించటం మొదలుపెట్టింది. ఈ ఆలోచన తను ఎక్కడ పోగొట్టుకుంటాడో అనే ఆలోచన తనను మూర్ఖుడిగా లేకపోతే ఆలోచించలేని వాడిగా మార్చింది. సోదరుడా, మరి దేవుడు కేవలం హేబేలు అర్పణను మాత్రమే ఎందుకు స్వీకరించాడు? హేబేలు మీద దేవునికి ఏంటి ఇంత పక్షపాతం అని మనం ఆలోచిస్తే, హేబేలు అర్పణను గురించి బైబిల్లో ఇలా రాయబడింది. హేబేలు ఏం తెచ్చాడు అనే దాన్ని మాట్లాడుతూ బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు అర్పించిన దానిలో శ్రేష్టమైన బలి అని చెప్పాడు. శ్రేష్టమైన బలి అంటే బలిని కంపేర్ చేసినప్పుడు నువ్వు నేను ఇవ్వబోయే కానుకలు, నువ్వు నేను ఇవ్వబోయే ధనధాన్యాలు, నువ్వు నేను దేవునికి అర్పించబోయే పాడి పంటలు, నువ్వు నేను ఇచ్చే ప్రతి దానికన్నా శ్రేష్టమైనది ఏది అన్నప్పుడు దేవునికి కావలసింది గొర్రెపిల్ల. అంటే దేవునికి కావాల్సింది రక్త బలి అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకని దేవుడు హేబేలు విశ్వసించాడు, విశ్వసించి శ్రేష్టమైన దానిని ఇచ్చాడు విశ్వాసమును బట్టి. అంటే హేబేలుకు దేవుడు చెప్పిన సంగతి, ఆదాముకు చెప్పిన సంగతి, హేబేలు అర్థం చేసుకున్న సంగతి ఏంటో తెలుసా?
పాప విమోచన కలగాలి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాలి. దేవునికి శ్రేష్టమైన బలి గొర్రెపిల్లే. ఓ రక్తం చిందించితే తప్ప మేము ఎదురు చూస్తున్న మెస్సయ రక్తం చిందించాలి. మేము ఎదురు చూస్తున్న ఈ విమోచన, ఈ సాతాను నుండి సాతాను దాస్యం నుండి బయటికి రావాలంటే రక్త ప్రోక్షణ జరగాలి అనే సంగతిని మనం ఇక్కడ హేబేలు గ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇది హేబేలు విశ్వాసం. రాబోతున్న క్రీస్తుని ముందుగానే హేబేలుకు దేవుడు పరిచయం చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. మోషేతో సీనాయి పర్వతం మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో దేవుడు చెప్పాడు, మీరు ఇలా చేయండి, మీ గొర్రె పిల్లతో మీరు పస్కా చేయండి అని. ఒక వ్యక్తి ఒక గొర్రెనివ్వడం మనం ఇక్కడ చూస్తాం. హేబేలు తన పాపములకు బదులుగా తాను పాపిని గ్రహించి తాను పశ్చాత్తాపడి తన పాపము నుండి తాను బయటికి రావడానికి యేసు క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి తాను గొర్రెపిల్లను అర్పించినట్లుగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన దగ్గర ఉన్న గొర్రెపిల్లను హేబేలు బలి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా చనిపోయిన ఈ గొర్రెపిల్ల మనకు యేసుని గుర్తు చేస్తుంది. ఇది అంటాడు పౌలు, ఇది హేబేలుకున్న విశ్వాసం, ఇది హేబేలులో ఉన్న శ్రేష్టత. కయీనుని దేవుడేమి త్రోసివేయలేదు, కానీ శ్రేష్టమైన దానిని స్వీకరించాడు. శ్రేష్టమైన అర్పణ ఇది. రాబోతున్న యేసు క్రీస్తు ప్రభువుకు ముందు గుర్తుగా హేబేలు అర్పణ చేసినట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తికి ఒక గొర్రె, పస్కా కాలం నాటికి ఒక కుటుంబానికి ఒక గొర్రె, ప్రాయశ్చిత్త దినం నాటికి ఒక దేశ పాప పరిహారార్థం ఒక గొర్రె, ఈనాడు యావత్ మానవాళి పాప పరిహారార్థం దేవుని గొర్రె పిల్ల అయిన యేసు. ఈ సీక్వెన్సీని ఒక వ్యక్తితో ప్రారంభించిన వ్యక్తి హేబేలు. అందుకే హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. హేబేలు మంచివాడు, నీతిమంతుడు. అయితే యేసు క్రీస్తు ప్రభు మనకు అక్కడ సున్నాగా కనపడతాడు. హేబేలు మంచి కాదు కానీ, హేబేలు నీతి కాదు కానీ, హేబేలుకున్న విశ్వాసము ద్వారా హేబేలు చేసిన అర్పణే హేబేలును నీతిమంతునిగా మార్చింది. ముందు నీతిమంతుడైన తర్వాత అర్పణ చేయలేదు, ముందు నేను పాపిని అని గ్రహించాడు. మ్యాన్ సిన్ సాల్వేషన్ ఏంటి అని దేవుడు హేబేలుకు ముందుగానే తెలియజేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంగతి గ్రహించలేని తొందరపాటు కలిగిన కయీను అర్థం చేసుకోలేక తన తమ్ముడు తన అధికారాన్ని తీసుకుంటాడేమో, తనని ఏళ్తాడేమో అనే ఉక్రోషంతో, కోపంతో తన తమ్ముడిని చంపడానికి తీసుకెళ్ళాడు. సోదరుడా, వారిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఏంటో మనకు తెలియదు. ఆ సంభాషణ హిబ్రూలో కూడా రాయబడలేదట. హిబ్రూలో గ్యాప్ వదిలేడు, అంటే తరువాత తర్జుమాల్లో అది గ్యాప్గానే మిగిలిపోయింది. ఆ సంభాషణ ఏంటో తెలియదు, కానీ సంభాషణ చేశాడు, మాట్లాడాడు అని మాత్రం మనం అక్కడ చూస్తాం. మాట్లాడిన తర్వాత వారిద్దరూ బయలుదేరి పొలంలోకి వెళ్ళారు. పొలంలోకి వెళ్ళిన తర్వాత వారి మధ్య సంభాషణ జరిగింది. కయీను అంతరంగమంతా తన తమ్ముడు బలిని దేవుడు స్వీకరించాడు, తన బలిని స్వీకరించలేదు అనే ఆలోచన, భయం, కోపం, ఎన్నో రకాలైన ద్వేషపూరితమైన ఆలోచనలతో తన తమ్ముడితో వాదించాడు. తన తమ్ముడికి తనకు జరిగిన వాదన సంభాషణ మనకు తెలియదు, కానీ కయీను నాకు బదులుగా నా తమ్ముడు నాయకుడు కావాలని చూస్తున్నాడు, నా నాయకత్వాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తున్నాడు అనే ఉక్రోషంతో కయీను తన తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపాడు. వినరా, ఇప్పుడు మనం ఇంతటితో ఆగొద్దిక. కయీనుకు దేవుడు ఏం చేశాడు అనే దాన్ని క్లుప్తంగా చూద్దాం. దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు తన రక్షణ కార్యాన్ని కయీను హేబేలులకు ఎలా చూపించాడో, హేబేలుకు చూపించిన దేవుడు కయీను కూడా చూపించాడా అనేదాన్ని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం మన వాక్య భాగంలో 15వ వచనాన్ని చదువుదాం. 15వ వచనంలో 13వ వచనంలో అంటాడు, దేవుడు కయీనుకు 2 రకాల శిక్షలు విధించాడు అని మనం చూసాం. ఒకటి, తన పంట ఇక పండదని చెప్పాడు. 2, దేశదిమ్మరి అవుతావు అని దేవుడు చెప్పాడు. ఈ 2 శిక్షలు విధించిన తర్వాత కయీను ఏం మాట్లాడుతున్నాడు, దేవుడితో ఎలా తన పిటిషన్ పెడుతున్నాడు అని చూద్దాం. 13వ వచనంలో, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటూ మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. దోష శిక్ష
అయ్యా నేను నా దోషం గురించి మాట్లాడలేదు, కానీ తన శిక్ష గురించి మాట్లాడాడు. శిక్ష తగ్గించమని అని మనం అనుకుంటాం. ఇలా ఆలోచిస్తే కయ్యనులో పశ్చాత్తాపం లేదు అనే సంగతి మనం గ్రహిస్తాం. కయ్యను దుర్మార్గుడు అని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ ఇక్కడ దోష శిక్ష అని రాయబడిన ఈ పదానికి ఒరిజినల్ హిబ్రూలో అవాన్ అనే హిబ్రూ పదాన్ని అక్కడ వాడాడు. అవాన్ అంటే దుర్మార్గం, లేకపోతే నా అపరాధం. అవాని అంటే నా అపరాధం అంటాడు అక్కడ కయ్యను. అయ్యా, నా అపరాధం నేను భరించలేనంత పెద్దదిగా ఉంది. నిజంగా నా తమ్ముడిని చంపిన అపరాధం, నా తమ్ముడికి నేను చేసిన దుర్మార్గం నేను భరించలేనయ్యా, నన్ను క్షమించు అని కయ్యను పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. దేవుడు కయ్యను పశ్చాత్తాపాన్ని, దేవుడికి కావలసిందేంటి? నా హృదయంలో జరిగే పశ్చాత్తాపం. ఆయనను ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కాస్తూ, తండ్రి నేను పాపిని అని అడిగాడు ఏబేలు. అందుకే ఏబేలు గొర్రె పిల్లను తెచ్చాడు. కయ్యను పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగాడు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దేవుడు అతనికి కృప చూపించాడు, దయ చూపించాడు. ఎలా చూపించాడు అంటే, నిన్ను ఎవరు చంపకుండా నీకు గుర్తేస్తున్నాను అన్నాడు దేవుడు. ఆ గుర్తేంటి? ఆ గుర్తుని హిబ్రీలో ఏమంటాడంటే తషురా. ఈ తషురా అనే పదాన్ని మనం ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో దీన్ని ఇంకా వివరంగా రాస్తూ తౌ అనే గ్రీక్, తౌ అనే హిబ్రూ పదాన్ని వాడాడు. హిబ్రీయులకు యూదులకు 22 అక్షరాలు ఉన్నాయి. అలెఫ్ టు తౌ. ఈ తౌ అనే అక్షరాన్ని దేవుడట కయ్యను నుదుటి మీద ముద్ర వేశాడు. ఈ తౌ అనే అక్షరం ఏంటి? దీన్ని చాలామంది హిబ్రూ పండితులు, రబ్బీస్, బెరషత్ రబ్బీ అని ఆయన ఆదికాండం మీద వ్యాఖ్యానం రాస్తూ ఆయన అంటాడు, దేవుడు అతని నుదుటి మీద ఒక ఉదయించే సూర్యుడు ఒక గుండ్రటి ముద్ర వేశాడు అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన రబ్బీ జోసెఫ్ అంటాడు, దేవుడు అతని నుదుటి మీద ఒక కొమ్ము మొలిసేలా చేశాడు అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక గొప్ప పండితుడు అంటాడు, అది కాదు, దేవుడు అతని నుదుటి మీద తౌ అనే ముద్ర వేశాడు అని చెప్పాడు. ఇందుకు తౌ అంటే ఏంటి? దేవుడు ఆదికాండంలో సృష్టి ప్రారంభంలోనే తౌ అనే ముద్ర వేశాడు. ఈ తౌ అనే ముద్ర ఎవరి నుదుటి మీద ఉందో ఈ వ్యక్తిని దేవుడు సంపూర్ణంగా సంరక్షిస్తాడు. ఈ వ్యక్తి ఎడల దేవుని కాపుదల ఉంటుంది. ఈ వ్యక్తి ఎడల దేవుని రక్షణ ప్రణాళిక ఉంటుంది. ఈ వ్యక్తి కనుక దేవుడు ఉన్నాడు, ఈ వ్యక్తిని శిక్షించిన వాడిని దేవుడు 7 రెట్లు శిక్షిస్తాడు. సోదరుడా, ఈ ముద్ర నీకు కూడా కావాలి, ఈ తౌ అనే ముద్ర. ఎందుకో తెలుసా? కయ్యను వంటి పాపులం మనం, కయ్యను వంటి ద్వేషం కలిగిన వాళ్ళం మనం. కయ్యను కన్నా శ్రేష్టమైన వారి కాదు, కయ్యనుల శ్రేష్టమైన బలిని అర్పించే ఆలోచన కలిగిన వారు కూడా కాదు. ఇట్లాంటి మనులను దేవుడు ఆనాడు కయ్యను చేసిన తౌ అనే ముద్ర నీకు వేయాలి. ఇందుకు తౌ ఏంటో తెలుసా? తౌ అంటే సిలువ. బైబిల్లో మా ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, తౌ అనే అక్షరానికి క్రాస్ స్టిక్స్ అంటే 2 కర్రలను నిలువుగా అడ్డంగా కలిపి కట్టి సిలువ ఆకారంలో ఉంచడమే తౌ. అంటే దేవుడు యేసుని ఎలా పరిచయం చేశాడు? హేబేలుకు గొర్రె పిల్లలా పరిచయం చేశాడు, కయ్యనుకు సిలువగా పరిచయం చేశాడు. కయ్యను నుదుటి మీదున్న ఆ సిలువ గుర్తు యావత్ మానవాళికి, ఎవరైతే కయ్యను చూశారో వారికి అది దేవుని నిబంధనగా కనబడింది. ఉదయకాలం హేబేలు కయ్యనుల జీవితాల్లో యేసు ఎలా ఉన్నాడో, యేసు ఎలా కనిపించాడో, యేసు ఎలా నీ కోసం నా కోసం నీ నుదుటి మీద గుర్తుగా కావాలని ఎదురు చూస్తున్నాడో ఉదయకాలం మనం తెలుసుకున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకొని వచ్చిన ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సృష్టి ప్రారంభంలోనే నీ దయను, నీ కృపను, నీ కనికరాన్ని పశ్చాత్తాపడిన కయ్యనుకు కనబరిచావు అయ్యా. నువ్వు రాబోతున్నావని, నువ్వు మరణించబోతున్నావని, అవాదములు ఎదురు చూసినట్లు మెస్సయ్య కయ్యను కాదని, మెస్సయ్య ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనే సంగతిని నువ్వు ముందుగానే సిద్ధపరిచావు తండ్రి. నువ్వు లేని అడుగు, నువ్వు లేని వచనం, నువ్వు లేని సంఘటన బైబిల్లో లేదని నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ఇది వీక్షిస్తున్న వారికి, సంఘానికి,
ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి అయినా నువ్వు మేలుకరంగా ఆశీర్వదించి దీవించి విరిచి ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడుగుము దేవా, కడుగయ్యతో నన్ను చూడుమా, చిగురును వీడి నెతెరెదన్ నీ దారిని. కడుగుము దేవా, కడుగయ్యతో నన్ను చూడుమా, చిగురును వీడి నెతెరెదన్ నీ దారిని. నీతి స్వరూపుడ తండ్రి, మహిమ స్వరూపి ప్రభువా, సత్య స్వరూప దైవాత్మా, సత్య స్వరూప దైవాత్మా. కడుగుము దేవా, కడుదయతో నన్ను చూడుమా, చెడుగును వీడి నెజరెదన్ నీ దారిని. జారచోర దురాశలు, చేరువయ్యే నిరాశలు, జారచోర దురాశలు, చేరువయ్యే నిరాశలు. దురితం బలభరతం నా చరితం దోషభరితం. దురితం బలభరతం నా చరితం దోషభరితం. ఈ దేహం నీదు నిలయం, శుభ నిలయా దయలనుమా, గైకొనుమా దైవతనయా. కడుగుము దేవా, కడుదయతో నన్ను చూడుమా, చెడుగును వీడి నెజరెదన్ నీ దారిని. లోకమునకు లోనైతిని, భోగభాగ్యమాశించితిని. లోకమునకు లోనైతిని, భోగభాగ్యమాశించితిని. లోభం ధనదాహం పైవేషం నాదు దోషం. లోభం ధనదాహం పైవేషం నాదు దోషం. ఇక నీలో దాగియుందు శుభ నిలయా దయలనుమా, గైకొనుమా దైవతనయా. కడుగును దేవా, కడుదయతో నన్ను చూడుమా, చెడుగును వీడి నెజరెదన్ నీ దారిని. కడుగును దేవా, కడుదయతో నన్ను చూడుమా, చెడుగును వీడి నెజరెదన్ నీ దారిని. నీతి స్వరూపుడ తండ్రి, మహిమ స్వరూపి ప్రభువా, సత్య స్వరూప దైవాత్మా,
చూపుము దేవా కడుత